ఏం చేయాలా వెళ్తా టిఫిన్ టిఫిన్ పాప తినే ఏమన్నా ఇత్తనాలు నాటెక్కని పోదామే ఏమి తిగంకాయ ఇత్తనాలు ఇచ్చింది మీ పెద్దమ్మ మరి నాటు అవి ఇంట్లో పెట్టుకుంటే అట్లే కాస్తాయా మళ్ళీ చేయిపోయి అదొకటి ఊరు చూపించి వచ్చిన గర్రన మనూరు మిరపకాయలు లైట్కి అవునే సగం చేసిగా సగం విడిచిపెట్టేస్తున్నాను ఏదో ఉంది పాట నువ్వు వస్తావు అని నేను అన్నట్టుంది కథ కాదు మరి ఉర్లగడ్డ చపాతీ చేద్దామని రెడీ చేసుకుంటుంటే మరి వీడియో తీస్తావేమో లే అని ఇంకైతే అవునా ఉర్లగడ్డ చపాతీ ఎట్లా మామూలు ఈరోజైతే ఉర్లగడ్డ కూర చపాతీ చేస్తా ఫ్రెండ్స్. మరి పొరిలేక చేసినట్లా మామూలుగా చేద్దాం అనుకున్నాను. ఇంకా మా ఆయన కొంచెం గ్యాస్ ఉందంట, అందుకనే నూనె వద్దని ఇంకా చపాతీ అయితే చేస్తున్నా. చపాతీ ఉర్లగడ్డ నీకు నువ్వు పొరి చేసుకోవాలా మరి 2 గంటలు యాడ్ చేస్తాను మరి పిల్లలన్నీ ఉంటే అందరికి ఒకరికి పూరి ఒకరికి చపాతీ సరిపోతున్నాయి. ఫస్ట్ పూరి అనే ఫిక్స్ అయ్యి ఇక ఉర్లగడ్డలు కట్ చేద్దామా అని అనుకుంటే మరి నువ్వేమో ఇంకా పొద్దున్న టీగా జల్లు రాలేదు కదా గ్యాస్ ఉందని, మరి అది గుర్తొచ్చి వద్దులే చపాతీ చేద్దాము మరి ఇంకా గ్యాస్ అంటాడని చపాతీ 8:30 అయింది. అప్పుడే 8:40. 8:40 టైం ఏం వేస్తేనే ఫాస్ట్ పోయేది. బస్సు కానీ పోయి కదా బస్సువే అప్పుడు రెడీ చేసుకునే ఉర్లగడ్డలు కదా. మిద్ది పైకి ఎక్కిట్టు కదా ఊరు చూపించిన మనవారు మొత్తం గర్రన అంటే చెప్పినావా మన మా ఊరు ఇది ఫ్రెండ్స్ అని చెప్పలేదు. మా ఆయన చుట్టుముట్టి ఇట్లాగా ఏమంటారు చుట్టూ రౌండ్గా అయితే ఊరైతే చూసినాడు కదా ఫ్రెండ్స్. మరి వీడియోలోన ఫస్ట్ స్టార్టింగ్లోన ఇంకా అదైతే ఆంజనేయుల స్వామి గుడి స్టార్టింగ్ చూపించినది. మా ఇంటికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇంకా చుట్టుగా అంటే మరి 30 ఇండ్లు ఉన్నాయి మా ఊరు. 35 ఉంటాయి. చిన్నూరు. మరి ఎంత మనం వీడియోలో చూపించిన అంతే చూడండి మా ఊరు ఉండేది. ఏం పెద్దగా ఏమి ఉండదు అనమాట. 30 ఇండ్లు 35 ఉంటాయి అంతే. చిన్న పల్లెటూరు మాది. ఉడకబెట్టి చేస్తే బాగుంటుంది కదా టేస్ట్. ఇట్లా బాగా బాగుంటుంది. సిల్వర్ కలర్ వేస్తానే లైట్ నింటే ఏమవుతుంది లైట్ అదే మెరుస్తుందిలే మెరసకుండా ఉంటుంది నిలబడుతుంది బాగానే సరే ఇట్లు కూడా. ఇంకా ఉర్లగడ్డ టమాటా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇంకా తిరువాతకి వేస్తాం. ఏంది కరేపాక కరివేపాకు చెట్టు వేసినాను. కొంచెం బాగానే పెద్దగా అయింది. ఆ చెట్లు ఏమన్నా కొంచెం పెద్దగా పోయిన చెట్లు అడ్డమైన ఏమో కొంచెం పెరిగేది ఆగింది. మరి అవన్నీ తీసేయాలి. కొంచెం తీసేస్తే బాగా పెద్దగా అవుతుంది కరివేపాకు చెట్టు. నూనె అయితే వేడైంది. కొంచెం జీలకర్ర రావాలి. కట్ చేసుకుని ఉల్లిగడ్డ టమాటా వేస్తున్నా. దీంట్లోనే కరివేపాకు కానీ చికెన్ కదా దీంట్లోకి వేసినా కదా ఉల్లిగడ్డ.
మరి తర్వాత ఎలా కొంచెం ఉల్లిగడ్డ టమాటా మగ్గిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు చూడండి, వీడియోలకి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మరి లైక్ అయితే చేయండి. మరి మీకు ఏమన్నా నచ్చితే అది చేయమని కానీ ఇట్లా అది చేయాలి, వాళ్ళకి ఇష్టమైన వంట ఇష్టమైన వంట కానీ ఏదైనా చేయమని అడిగితే చేస్తానని చెప్పు. చేస్తాను ఫ్రెండ్స్. మరి మీకు కమెంట్ అయితే చేయండి. మరి మీకు ఏమన్నా ఇష్టమైన వంట చేసి చూపించమంటే చూపిస్తాను. ఉల్లిగడ్డ మగ్గుతున్నాయి కదా, మరి చపాతీ పిండి కలుపుతాను. ఈరోజు బాగా ఏమంటారు అది పూరిలాగా పొంగే చపాతీ చేస్తుంది చూడండి. అంటే బాగా పొంగే చపాతీ బాగా పొంగేటట్లు మరి నూనెసా చేసేద్దాం చూద్దు. సరేలే, సస్పెన్స్ అని ఫస్ట్ ఫస్ట్ కాదు, నీకు చెప్తే కూడా అర్థం కాలేదు. మరి వాళ్ళకి చూసే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? నాకు అర్థం కాకుంటే నీకు అర్థం కాదంటే వాళ్ళు నేను చేసేటప్పుడు చూస్తారు, అర్థమవుతుంది. ఇంకా చపాతీ పిండి అయితే తీసుకున్నారు, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. నేర్చుకో నైస్ ఏం నైస్ లేకుంటే ఏమవుతుంది? కాదు, మాట్లాడు ఇంగ్లీష్ పదాలు వచ్చి నువ్వు కూడా మాట్లాడు. వినే వాళ్ళకి బాగా వినిపిస్తుంది అనమాట అది. ఉప్పు తింటాను, కొంచెం నూనె అయితే వేస్తున్నా, ఒక స్పూను. మగ్గించడే ఉల్లిగడ్డ. అప్పుడు ఫస్ట్లో లైట్ లేకుండా తీస్తే ఇప్పుడు బాగా నీట్గా వస్తుంది లైట్ వేసుకునే దానికి. నువ్వే మెరుస్తుందని బంద్ చేసి నూనె ఎందుకు వేసిందే? నూనె వేస్తే చపాతీలు బాగుంటాయి, బాగా మనం చేసేటప్పుడు కానీ బాగా మెత్తగా వస్తాయి, పొంగుతాయని బాగా. పొంగేదంటే మనం చపాతీ తిక్కే దాంట్లో ఉంటుంది మరి. అవును. ఓ రోజు రొట్టె చేసి చూపి వీడియోకి. రొట్టెలు చేసేది బాగా వస్తుంది కదా నీకు మరి. చపాతీ పిండి అయితే కడుతున్నాం మరి. ఇంకా ఇది పక్కన పెట్టేసుకున్నామండి. ఉల్లిగడ్డ కూర రెడీ అయ్యే వరకు అందులోపల పిండి కానీ బాగా నానుతుంది. ఉల్లిగడ్డ కానీ మగ్గింది మరి. దీంట్లో ఉల్లిగడ్డలు వేసేస్తున్నా. ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, దీంట్లో తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ఉప్పు ఫస్ట్ వేసినాం కదా, అంత మొత్తం బాగా కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాము. కొంచెం మంట తగ్గించుకొని ఇంక చిన్న మంట మీద అయితే మగ్గుతుంది. ఉర్లగడ్డ కూర ఎంతవరకు వచ్చింది లలిత? ఉర్లగడ్డ మగ్గింది, దీంట్లో కారం వేస్తా. మా ఆయనకి కొంచెం గ్యాస్ ఉందంటే అందుకని కొంచెం తక్కువ వేస్తాను కారం ఈరోజు. తగ్గే కారం మరి కారం తిన్నట్లలో కొంచెం ఎక్కువ అవుతుంది గ్యాస్. కారము మసాలా వాడరాదు ఎక్కువ. ఈరోజు ఏం మసాలాలు ఏం చూడండి, కొంచెం ధనియాల పొడి అయితే వేస్తాను. మరి ధనియాల పొడి వేసుకుంటే కానీ టేస్ట్ ఉండదు కదా. ధనియాల పొడి మనకు మసాలా అదే మసాలా మరి, అదే మసాలా కదా.
అది అప్పుడు వేస్తుంది ఏంది మరి ఉత్తి ధనియాల పొడి ఒకటే చేనుల్లో పండుతుంది కదా ధనియాలు వాటితోనే సరి చేస్తుండ్రు. కొంచెం కొత్తిమీర కొత్తిమీర చేనులో ఉంటారు లేకుంటే లేదు. పచ్చిమిరపకాయలు లేవా? పచ్చిమిరపకాయలు ఉన్నాయి మరి వేయకూడదు దీంట్లోకి. అంటే ఉల్లిగడ్డ కూర కాబట్టి కొంచెం రసం ఉంటుంది కదా, దానికోసం కారం. మామూలుగా గట్టిగా చేసుకుంటే పచ్చిమిరపకాయలు కారం అయితే వేసుకున్నాం కదా, ఉడికేకి తగిన నీళ్ళు అయితే వేసేస్తా. పొంగే పూరి ఉర్లగడ్డ కూర, పొంగే చపాతి. పూరి కాదు, పూరి అంటున్నాను నేను. పూరి అని పూరి వచ్చింది. పొంగే పూరి చేస్తాను అనుకుని అది పిండి కలిపి పెట్టినాను, మరి చపాతి పొంగుతుందో లేదో చూడాలి. మరి కొంచెం దినాల పొడి అయితే వేసినాక మూత అయితే పెట్టేద్దామని మరి ఉడుకుతుంది. అయిపోయినా ఇంక తిప్పని. పసుపు ప్యాకెట్ ఎప్పుడైనా కానీ తెచ్చుకుంటే మేము 3-4 తెచ్చుకుంటాము. అది ఎప్పుడు ఇంతకు ముందేమో డేట్ అంటే అట్లా ఏం చూడలేదు, కానీ చూడండి డేట్ అయిపోయింది. మరి ఏం కాదులే డేట్, అది డేట్ అయిపోయింది. వాడచ్చా లేదా ఎట్లా వాడతారు? వాడరు. మరి కమెంట్ అయితే ఎప్పుడు చూస్తుంటే నువ్వు అప్పుడు ఇప్పుడు డేట్ చూస్తావు. తెలిసే కమెంట్ పెట్టండి. మరి తక్కువ తెచ్చుకోవాలి, మనకు తక్కువ అయిపోతుంది కాబట్టి. పసుపు ఎక్కువ వేయమన్నమాట, తక్కువే వేసేది, అందుకని తొందరగా అయిపోయేవి. 4 తెచ్చుకుంటే 3 నెలలు అవుతుందో. 10 తెచ్చుకోవాలి నీకు. అప్పుడు తెచ్చుకుంటే ఇప్పుడు ఏం తగ్గించినాము. ఒకటి మనం తెచ్చుకున్నప్పుడు 2 నెలలకి అని చెప్పేసి 2 ఏమో రాసింటి. మరి అయినా కానీ అయిపోలేదు ఇవి. చపాతి చేయి మరి ఇంకా అక్కడ. చపాతి చేయమంటావా? ఉడికినది ఉడికినా? ఇది స్టవ్ ఇదే పెద్ద కొంచెం మండేది, సరిగ్గా కాలు. సరే రెడీగా అది ఉడికిన తర్వాత చేస్తా. అయిపోయింది ఉర్లగడ్డ కూర. ఉర్లగడ్డ కూర రెడీ అయింది చూడండి. ఇప్పుడు చపాతీ చేస్తాను. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామని. అక్కడ సైడ్ పెట్టి ఈడే చేస్తావు చపాతి. ఇది బాగా మండుతుంది కదా పొయ్యి కొంచెం పెద్దగా వస్తుంది. దాంట్లో ఉర్లగడ్డ అయితే ఇంక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ చేస్తా. ఇతర సైడ్ పెడతాం, నీకు అడ్డం వస్తుంది. ఉర్లగడ్డ రెడీ అయ్యే లోపల పిండి కానీ బాగా నానింది. ఇప్పుడు చపాతీ అయితే చేసుకున్నామని. మరి అన్నీ వంటలు చేసుకోవాలను ఉండలు అన్నీ చేసుకుంటే ఆరిపోతాయి మనం తిక్కునే లోపల. అవును, అందుకనే కొన్ని మనం 4 అట్లా చేసుకున్నాము. సరే గోధుమలు తీసుకున్నాలే ఒకే ప్యాకెట్ కంటే. అనేదైతే నువ్వు పోదారు, ఇద్దరు పోయినప్పుడు తెచ్చుకుందామే. అట్లా వచ్చి ఏదో ఆడవాళ్ళు అయితే చూసి తీసుకుంటారమ్మా. గోధుమలు ఎట్లున్నాయి అనేది చూడాలా. గోధుమలు కాదు చూడండి, పోతే గడ్డలక్క ఆ సంచి మోపుదామని దాన్ని మీద పెట్టుకొని రావాలి. ఇంకా 1 క్వింటల్ తీసుకుంటావు నువ్వు, సంచి మోసుకొని వస్తావు. బరువు పచ్చేరులో పట్టుకొని పోదామంటే ఇంకేదో సంత పెట్టింటాడు అనమాట. ఇంకా ఇప్పుడన్నీ ఇట్లా అంటావు నువ్వు. బండి మీద పెట్టుకొని కూర్చునేక అప్పుడు మోసుకొని పోతుండ్రి. 4 మైళ్ళు మోసుకొని నడచాల 20 సేర్లు జొన్నలు. అప్పుడప్పుడే ఇప్పుడు బరువు. చిన్నగా అయితే చపాతీ చేసినా కదా, దీనికి కొంచెం నూనె అయితే అందిస్తాను.
నూనె అంటిస్తే పొంగుతాయా? ఆ. ఇట్లా కొంచెం నూనె అంటించుకొని తర్వాత కొంచెం పొడి పిండి చల్లుకుందామండి లైట్గా. దీని మధ్యలోకి ఇట్లా మడత వేసేసుకుందామండి. మరి తిక్కలా? చపాతీ తిక్కాలి మరి. ఇంకా మడత వేసిన తర్వాత పైన కానీ కొంచెం నూనె అంటిద్దామండి. పొంగిస్తావని ఈరోజు చపాతీని పూరి దీనిపైన లెక్క. కొంచెం పిండి వేసుకుందామండి మరి. ఇప్పుడు ఇంకో మడత వేసేసుకొని ఇంక చపాతీ తిక్కేయడమే మరి. తిక్కాయి. ఇంతే చూడండి, ఈజీ మరి. ఇట్లా చేసుకుంటే బాగా వంగుతుంది చపాతీ, కానీ బాగుంటుంది. పొరలు పొరలు వస్తుందని బాగా వేడి వేడిగా. ఏమంటే మనం డైలీ చేసుకుంటుంటాం కాబట్టి ఇంకా ఇంత ప్రాసెస్ ఏంటి, కానీ సింపుల్గా తిక్కేయడమే మరి. రౌండ్ ఒకటి తిక్కు ఇప్పుడు చపాతీని దాన్ని. చపాతీ అంటే రౌండ్గా ఒక్కోసారి రౌండ్ రాదు, మడత వేసినా వస్తుంది తిక్కేదాన్ని బట్టి. కొంతమంది లక్కన కట్టి ఆపుకోకుండా తిక్కుతారు చపాతీ, అంటే వాళ్ళు చెయ్యి ఇట్లా ఇట్లా ఆడుతుంటుంది అనమాట. చపాతీ అయితే తిక్కేసుకున్నాం కదా, కొంచెం నూనె అయితే వేసుకున్నామండి పెళ్ళ మీద. పొంగాలి ఇప్పుడు ఇంకా. పైన కానీ కొంచెం నూనె వేద్దామండి. మనకి పొంగాలంటే చపాతీ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. మామూలుగా చపాతీ తిక్కున్నాం అనుకోండి, మన రొట్టెలాగా ఒకసారి నూనె వేసుకొని తిక్కొచ్చు మరి. ఇది ఎక్కువే పడుతుంది నూనె, అది కాలుతుంటుంది. ఇక్కడ మరి ఇంకో చపాతీ తిప్పుతాను. పొంగుతుంది నిజమంటే, పొంగుతుందిలే. కట్ల పొయ్యి మీద అయితే బాగా మంట బాగా తగులుతుంది కదా, పెన్నమంత తగులుతుంది మంట. అది ఇది ఆడ మధ్యలో కొద్దిగా ఇది కొంచెం స్టవ్ అది బాగా లేదనమాట, అందుకనే కొంచెం నిదానం కాలుతుంది. దీనిపైన రొట్టె చేసేకే భయం అయ్యేది నాకు. బాగా చదిలే పూరి లెక్క నిజమంటే పొంగింది. చూడండి చపాతీగా సేమ్ మన పూరి వంగినట్టే వంగుతుంది మరి. బాగా వంగింది నిజమంటే. మన ఇష్టం చూడండి మరి. రొట్టెలకు కానీ చేసుకొని తినచ్చు, చపాతీ మామూలుగా మనం పూరీలకు పొంగల్ అంటే కానీ చేసుకొని తినచ్చు. మనకు కొంచెం ఓపిక ఉండాలి అంతే మరి. ప్లేట్లో పెడతావా? గ్యాస్ మీద పెట్టకూడదు అంటారు మరి. అవి ఇటు ఉంటుంది అది. ఇక్కడ పెట్టేద్దాం. చేసాడు అన్నీ. ఇది ఒక్కటి చెప్పి ఇంకోటి దండిగా అవుతుంది వీడియో. చూడండి అదే విధంగా ఇది చపాతీ కానీ మరి ఇట్లా సార్ మరి మామూలు చేస్తావు అవి అన్ని ఇట్లే చేయి. అన్నిట్లే మరి. ఇంకా లాస్ట్ చూపిస్తాం. స్టవ్ తగ్గి కొంచెం మంట ఒకే మండిపోతుంది కదా. మేము చపాతీ కానీ తిక్కున్నాం కదా మరి. ఈ చపాతీ కానీ కాల్ చేసుకున్నామండి. ఇంకా మనకి కొంచెం నూనె అంటించే బ్రష్ ఉంటుంది కదా, ఇదంతా కొంచెం ఇట్లా బాగా అంటించుకోవచ్చు. ఇదంతా అయితే మామూలుగా చెలాకు ఉంది కాబట్టి మనకి చెలాకుతున్నాను. మీ అమ్మ కూడా బాగా చేస్తుంటే నూనె వేసి బాగా టేస్ట్ ఉంటాయి. ఇట్లా మడత వేసి చపాతీ మడత వేసి తిప్పితే ఇట్లా బాగా పొంగుతాయి. ఎట్లా చేసేది మరి. మంట ఎక్కించానే. ఎక్కించిన ఫోటో తీసుకో, అట్లా తప్పుడు తీసుకోవాలి. చపాతీలు బాగా చేస్తున్నావు. ఓసారి కూడా ఇట్లా చేయలేదు కదా, ఈరోజు మతికి వచ్చినాయా? చపాతీ ఇంతకు ముందు ఒకసారి ఇంట్రెస్ట్ రాదా ఇట్లా?
ఎవరో ఒక వీడియోలో కామెంట్ చేస్తున్నారు ఇంతకుముందు రొట్టెలు చేసినట్లు చేస్తున్నామని. మరి అందుకనే ఇట్లా చేద్దాం తట్టుకొని ఈరోజు అయితే చేస్తున్నామని. చేసిరన్నీ తింటాం తిన్నాం. తింటారా? ఇద్దరు తిందాం. కూర రెడీ అయింది కదా. ఇద్దరు తిందాంలే ఇంకా.